జమ్మూ కాశ్మీర్ పహల్గామ్ ఉగ్రదాడికి నిరసనగా హైదరాబాద్ లోని పీపుల్ ప్లాజా వద్ద తెలంగాణ కాంగ్రెస్ ఆధ్వర్యంలో శాంతి ర్యాలీ చేపట్టారు. మరి ఈ ర్యాలీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు, ఎంఐఎం పార్టీ అధినేత అసదుద్దీన్ ఓవైసీ పాల్గొన్నారు. పీపుల్స్ ప్లాజా నుంచి ట్యాంక్ బండ్ వద్దనున్న ఇందిరాగాంధీ విగ్రహం వరకు ర్యాలీ చేశారు. ఉగ్రదాడి నేపథ్యంలో నిన్న ఢిల్లీలో ఏఐసీసీ నాయకులు సమావేశమయ్యారు. బాధితులకు అండగా నిలబడాలని నిర్ణయించారు. ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా కొవ్వొత్తుల ర్యాలీ జరపాలని నిర్ణయించారు. అన్ని రాష్ట్రాల్లో డివిజన్స్ లో శాంతి ర్యాలీ చేపట్టాలని, ఇందులో నేతలు, కార్యకర్తలంతా పాల్గొనాలని ఏఐసీసీ ప్రతినిధులు పిలుపునిచ్చారు. అందులో భాగంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ శాంతి ర్యాలీ నిర్వహించారు. ఈ దేశంలోకి చొచ్చుకొచ్చి పాకిస్తాన్ తీవ్రవాదులు పర్యాటకుల మీద దాడి చేసి చంపడం దారుణమైన సంఘటన. ఇలాంటి సంఘటనలు పునరావృతం జరగకుండా ఉండాలంటే భారత ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఉన్నది. అదే విధంగా 140 కోట్ల భారతీయులందరూ కూడా ఏకమై రాజకీయాలకు అతీతంగా, పార్టీ సిద్ధాంతాలకు అతీతంగా అందరము ఒక్కటై తీవ్రవాదం మీద పోరాడవలసిన అవసరం ఉన్నది. అందుకే ఈనాడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి అందరినీ ఆహ్వానించి భారత ప్రభుత్వానికి అండగా నిలబడి భారత ప్రభుత్వం చేపట్టే ప్రతి చర్యకు మద్దతుగా నిలబడాలి అని చెప్పి ఈ రోజు వేలాది మంది నక్లెస్ రోడ్ లోకి వచ్చి భారత ప్రభుత్వానికి మద్దతుగా నిలబడ్డందుకు నేను అందరిని అభినందిస్తున్నా. ఈ దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి విజ్ఞప్తి చేస్తున్నా, ఇది చాలా భావోద్వేగమైన సందర్భం. ఇలాంటి సందర్భంలో మనందరం ఏకమై భారతదేశ సార్వభౌమ అధికారాన్ని కాపాడాల్సిన బాధ్యత మన అందరి మీద ఉన్నది. మనందరం ఏకమై తీవ్రవాదాన్ని అంతమొందించి ప్రపంచానికి ఆదర్శంగా నిలబడాల్సిన సందర్భం ఈనాడు. హైదరాబాద్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎంఐఎం గెలిచింది. 63 ఓట్లతో ఎంఐఎం అభ్యర్థి మీర్జా రియాజ్ ఉల్ హసన్ విజయం సాధించారు. బీజేపీ అభ్యర్థి గౌతమ్ రావుకు 25 ఓట్లు మాత్రమే పోలయ్యాయి. ఈ ఓట్ల లెక్కింపు ప్రక్రియ జీహెచ్ఎంసీ హెడ్ ఆఫీసులో జరిగింది. ఈ నెల 23న జరిగిన ఎన్నికల్లో 78.57% పోలింగ్ నమోదైంది. మొత్తం 112 ఓట్లకు గాను 88 ఓట్లు పోలయ్యాయి. స్థానిక ఎమ్మెల్సీ ఎన్నికల్లో 66 మంది కార్పొరేటర్లు, 22 మంది ఎక్స్ అఫీషియో సభ్యులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. బీజేపీ, కాంగ్రెస్, ఎంఐఎం కార్పొరేటర్లు, ఎక్స్ అఫీషియో సభ్యులు పోలింగ్ లో పాల్గొన్నారు. కాగా బీఆర్ఎస్ కార్పొరేటర్లు, ఎక్స్ అఫీషియో సభ్యులు ఓటింగ్ కు దూరంగా ఉన్నారు. తెలంగాణలో ఉన్న పాకిస్తానీలు వెంటనే తమ దేశానికి వెళ్లిపోవాలని తెలంగాణ డీజీపీ జితేంద్ర ఉత్తర్వులు జారీ చేశారు. పాకిస్తానీల వీసాలు 27 తర్వాత పనిచేయవని హెచ్చరించారు. మెడికల్ వీసాల మీద ఉన్న వారికి ఏప్రిల్ 29 వరకు మాత్రమే గడువు ప్రకటించారు. లాంగ్ టర్మ్ వీసాలు ఉన్న వారికి ఈ నిబంధన వర్తించదని అన్నారు. పాకిస్తానీలు తమ దేశానికి అటారీ బోర్డర్ నుంచి వెళ్లొచ్చునని వివరించారు. ఈ నెల 30 వరకు అటారీ బోర్డర్ తెరుచుకుని ఉంటుందని అన్నారు. కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం పాకిస్తానీలు తమ దేశానికి వెళ్లిపోవాలని హెచ్చరించారు. హైదరాబాద్ లోని హెచ్ఐసిసి నోవోటెల్లో భారత్ సమ్మిట్ 2025 గ్లోబల్ కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తున్న భారత్ సమ్మిట్ కు 100కు పైగా దేశాల ప్రతినిధులు, 450 మందికి పైగా డెలిగేట్స్ పాల్గొనున్నారు. ఈ సమ్మిట్ లో లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ఎంపీలు ప్రియాంక గాంధీ, కేసీ వేణుగోపాల్ పాల్గొనున్నారు. తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి సంక్షేమంపై వివరించనున్నారు. అహింస, సత్యాగ్రహం పద్ధతి ప్రపంచం పాటించాలని వివరించనున్నారు. భారత్ సమ్మిట్ ద్వారా వివిధ దేశాల ప్రతినిధులు తెలంగాణకి వస్తున్నట్లు అధికారులు తెలిపారు. బీఆర్ఎస్ నేతపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మండిపడ్డారు. ఎన్డీఎస్ఏ నివేదిక చూసి బీఆర్ఎస్ నేతలు నిజం తెలుసుకోవాలని అన్నారు. కాళేశ్వరంతో అద్భుతాలు సృష్టిస్తామని చెప్పి 1,00,000 కోట్ల ప్రాజెక్టు కట్టారని ఆయన వివరించారు. ఇక మీరే డిజైన్ చేశారు, మీరే కట్టారు, మీరుండగానే కూలిందని అన్నారు. మేడిగడ్డ, సుందిళ్ల నిరుపయోగంగా ఉన్నప్పటికీ రికార్డు స్థాయిలో పంటలు వచ్చాయని అన్నారు. అబద్దాలు, తప్పులపై బతకాలి అని బీఆర్ఎస్ అనుకుంటుందని అన్నారు. వచ్చే కేబినెట్ లో ఎన్డీఎస్ఏ నివేదికపై చర్చించి చర్యలు తీసుకుంటామని కూడా అన్నారు. ఎవడే అయ్యే జాగీరు అని ప్రాజెక్టు కట్టారని ఉత్తమ్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. కొద్దిగా సిగ్గుపడాలి.
మీ హయాంలో కాళేశ్వరం ప్రాజెక్టు ఏదో మీరు అద్భుతాలు సృష్టిస్తున్నట్టుగా ఒక ఇమేజ్ క్రియేట్ చేసి 1,00,000 కోట్ల రూపాయలు మనందరినీ తాకట్టు పెట్టి, తెలంగాణ ప్రజలను తాకట్టు పెట్టి, మన పిల్లల్ని వాళ్ళ పిల్లల్ని తాకట్టు పెట్టి 1,00,000 కోట్ల ఖరీదైన అప్పు తీసుకొచ్చి మీరు కట్టిన ప్రాజెక్టు పువర్ క్వాలిటీ కన్స్ట్రక్షన్, పువర్ డిజైన్, పువర్ ఓఎండ్ఎం. చాలా స్పష్టంగా ఒక జాతీయ డ్యామ్స్ అండ్ బ్యారేజెస్ ఎక్స్పర్ట్ కమిటీ వారు సుదీర్ఘంగా పరిశీలించి నివేదికిస్తే సిగ్గుపడాలి. తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ క్షమాపణ చెప్పాలి. పూర్తిగా బీఆర్ఎస్ పార్టీ అబద్ధాల మీద, ఒక తప్పుడు ప్రచారం మీద ముందుకు పోదామంటే అది కుదరదని చెప్పి మనం చేస్తున్నాం. NDSA రిపోర్ట్ ఈజ్ ఎ కంప్లీట్ ఇండైట్మెంట్ ఆఫ్ ది ఎర్లియర్ గవర్నమెంట్. ఈ ప్రాజెక్టు డిజైన్ చేసిన వాళ్ళు, ఎవరైతే ఈ ప్రాజెక్టు నిర్మాణం చేయించిన వాళ్ళందరూ మరి పూర్తిగా ఇది తెలంగాణ రాష్ట్రానికి ద్రోహం చేసిన విషయం, తెలంగాణ రైతులకి ద్రోహం చేసిన విషయం నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ రిపోర్ట్ ద్వారా స్పష్టంగా అవుతుంది. NDSA రిపోర్ట్ ద్వారా ఒకటి చాలా స్పష్టం అవుతుందంటే కాళేశ్వరం ప్రాజెక్టు కట్టింది రైతులకి నీళ్ళు ఇవ్వడానికి కాదు, వాళ్ళ జేబులు నింపుకోవడానికి అని చెప్పి చాలా స్పష్టంగా అయిపోతుంది. చాలా స్పష్టంగా అందరికీ అర్థమవుతుంది. మీరు జేబులు నింపుకుంటే నింపుకున్నారు, కనీసం నిలబడే ప్రాజెక్ట్ అనే కట్టే బాగుండేది. నాసి రకం ప్రాజెక్ట్ కట్టి కూలిపోయిన తర్వాత కూడా మీరు మాట్లాడుతున్నారంటే ఇంకా ఇంతకంటే నిస్సిగ్గు, నిర్లజ్జం. హైదరాబాద్ లోని హెచ్ఐసిసిలో జరుగుతున్న భారత్ సమ్మిట్ 2025లో యూత్ అండ్ పాలిటిక్స్ ఆఫ్ టుమారో అనే అంశంపై జరిగిన డెలిగేట్ సదస్సులో మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్సీ బాలమూరు వెంకట్, ఎంపీ గడ్డం వంశీ, ఎమ్మెల్యేలు కవ్వంపల్లి సత్యనారాయణ, యశస్విని రెడ్డి, పర్ణికారెడ్డి ప్రతినిధులు పాల్గొన్నారు. హైదరాబాద్ కార్పొరేట్ ప్రపంచానికి బ్రాండ్ అంబాసిడర్ అయ్యింది. ఉదయం ఏ సమయంలో చూసినా ప్రయాణాలు చేస్తూనే ఉంటారు, రాత్రి 12 దాటినా ప్రయాణిస్తూనే ఉంటున్నారు. దీనికి ప్రధాన కారణం కార్పొరేట్ ప్రపంచంలో తేలియాడడమే. కార్పొరేట్ ఉద్యోగులు లక్షల సంపాదనతో బిజీ లైఫ్ గడుపుతున్నారు. ముఖ్యంగా నైట్ షిఫ్టులు అంటూ మరీ ఎక్కువగా ఒత్తిడికి గురవుతుంది నేటి తరం. మరి దీనికి పరిష్కారం వెతికితే అసలు దొరకకపోవచ్చు, కానీ కాసింత ఉపశమనం అయినా ఉండాలి కదా. అది ఎలాంటి ఉపశమనమో చూద్దాం. కార్పొరేట్ ప్రపంచంలో నైట్ షిఫ్ట్ కామన్ అయిపోయింది. రాత్రంతా విధులు నిర్వహించడం వల్ల ఉద్యోగుల ఆరోగ్యంపై అనేక రకాల అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. నిద్రలేమితో పాటు మానసిక ఒత్తిడి కూడా పెరుగుతుంది. ఇక వారం వారం షిఫ్టులు మారడం వల్ల శరీరం అనేక మార్పులకు లోనవుతుంది. ఇలాగే కొనసాగితే దీర్ఘకాలంలో తీవ్రమైన అనారోగ్య సమస్యలు చుట్టుముట్టే అవకాశం ఉంటుంది. నైట్ షిఫ్ట్ లో ఉండే మొదటి సమస్య నిద్రలేమి. పగటిపూట ఎంతసేపు పడుకున్నా రాత్రి నిద్రకు సమానం కాలేదనేది సత్యం. నిద్ర సరిగ్గా లేకపోతే బీపీ, షుగర్, హార్ట్ స్ట్రోక్లు, బ్రెయిన్ స్ట్రోక్ లాంటి తీవ్రమైన అనారోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదముందని పలువురు ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇక స్లీప్ యాప్నియాతో శరీరంలో ఆక్సిజన్ స్థాయిలు తగ్గుతాయి కూడా. రాత్రిపూట విధులు నిర్వహించే క్రమంలో భోజన సమయం క్రమం తప్పుతుంది. దీంతో జీర్ణ వ్యవస్థ ఆరోగ్యంపై ఎఫెక్ట్ పడుతుంది. అది మాత్రమే కాకుండా ఎక్కువగా నైట్ షిఫ్ట్ లో ఉండేవారు జంక్ ఫుడ్ కు అలవాటు పడతారు. రెగ్యులర్ గా తింటే ఊబకాయం, ఇతర ఆరోగ్య సమస్యలు పలకరిస్తాయి. నైట్ షిఫ్ట్ లో పనిచేసే మహిళల్లో రక్తహీనత, ఎండ్రోమెట్రియోసిస్ లాంటి సమస్యలు ఎక్కువగా ఉంటాయని పలు అధ్యయనాలు చెబుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా 10% మహిళలు ఇలాంటి సమస్యతో బాధపడుతున్నారు. జీర్ణ వ్యవస్థలో మార్పులతో హార్మోన్ ఫ్లక్చుయేషన్ మొదలవుతుంది. నైట్ షిఫ్టుల వల్ల సూర్యోదయంతో పాటు పగటిపూట వెలుగుకి దూరంగా ఉండాల్సి ఉంటుంది. దీనివల్ల శరీరానికి సహజంగా అందాల్సిన విటమిన్ డి అందకుండా మరిన్ని అనారోగ్య సమస్యలు చుట్టుముట్టే అవకాశం ఉంటుంది. నైట్ షిఫ్ట్ డ్యూటీలతో శరీరం నీరసంగా తయారవుతుంది. కాబట్టి రోజంతా ఉత్సాహంగా ఉండాలంటే వ్యాయామం, సూర్య నమస్కారాలు చేయడం మంచిది.
ధ్యానం, యోగా వల్ల ఒత్తిడి కూడా తగ్గుతుంది. నిద్ర రాకుండా ఉండేందుకు చాలా మంది కాఫీలు, టీలు లాగిస్తుంటారు. దీనివల్ల అసిడిటీ, వికారం, చిరాకు కలుగుతాయి. వాటికి బదులుగా మజ్జిగ, షర్బత్ వంటివి తాగడం అలవాటు చేసుకోవాలి. ముఖ్యంగా రాత్రులు ఉద్యోగం చేసేవారు ఆహారం మితంగా తీసుకొని కూల్ డ్రింక్స్, జంక్ ఫుడ్స్ కి దూరంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. దేశంలో అలజడులు సృష్టించేందుకు పన్నిన కుట్ర ఇది అని, ఈ ఘటనను భారత ప్రభుత్వం తీవ్రంగా పరిగణించి కఠిన చర్యలు తీసుకోవాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. రాజకీయాలకు అతీతంగా అన్ని రాజకీయ పార్టీలు సంఘటితం అవ్వాలని అన్నారు. ఇక కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ కమిటీ ప్రభుత్వం తీసుకునే చర్యలను సమర్థిస్తూ తీర్మానం చేసిందని అన్నారు మంత్రి ఉత్తమ్. హిందూ ముస్లింల మత సామరస్యాన్ని దెబ్బతీయడంతో పాటు కాశ్మీర్ ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేసేందుకు జరిపిన ఈ దాడిని దేశ ప్రజలు ముక్త కంఠంతో ఖండిస్తున్నారు. మరింత కఠినంగా వ్యవహరించాలని, ఈ యొక్క టెర్రరిస్ట్ యాక్టివిటీ చేపట్టిన వాళ్ళని, చేసిన వాళ్ళని, అనుకున్న వాళ్ళని చాలా తీవ్రంగా పరిగణించి సీరియస్ యాక్షన్ తీసుకోవాలని చెప్పి భారత ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. హిందూ ముస్లింల మత సామరస్యం చెడగొట్టాలనే ఉద్దేశం. హైదరాబాద్ బాల్నగర్ ఎస్ఐ లక్ష్మీనారాయణపై సస్పెన్షన్ వేటు పడింది. అవినీతి ఆరోపణలతో ఎస్ఐను సస్పెండ్ చేస్తూ హైదరాబాద్ సిపి ఉత్తర్వులు జారీ చేశారు. ఎస్ఐ లక్ష్మీనారాయణపై గత కొంతకాలంగా పలు అవినీతి ఆరోపణలు ఉన్నాయి. ఓ మహిళకు సంబంధించి కేసు విషయంలో ఆయన 3 వ్యక్తులను అకారణంగా కొట్టినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ ఘటనపై బాధితులు ఎస్సీ ఎస్టీ కమిషన్లో ఫిర్యాదు చేశారు. బాధితుల ఫిర్యాదును తీవ్రంగా పరిగణించిన సిపి ప్రాథమిక విచారణ అనంతరం ఎస్ఐ లక్ష్మీనారాయణను తక్షణమే సస్పెండ్ చేశారు. ఈ ఘటనపై పూర్తిస్థాయి విచారణ జరిపి నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామని సిపి కార్యాలయం తెలిపింది. పోలీస్ శాఖలో అవినీతిని సహించేది లేదని, చట్టాన్ని అతిక్రమించే ఏ అధికారిపైనా కఠిన చర్యలు తప్పవని ఉన్నతాధికారులు స్పష్టం చేశారు. హైదరాబాద్ అంటే యువత గుర్తుకు వస్తారు. హైదరాబాద్ నిర్మాణం జరిగిందంటేనే యువత వల్ల అనేది నిత్యం సత్యం. భవిష్యత్ నిర్మాణానికి యువత ఎంత ముఖ్యమో భాగ్యనగరాన్ని చూస్తే తెలుస్తుంది. అలాంటి హైదరాబాద్ ఆలోచనల్లో నుంచి బయటపడడం లేదట. తలకు మించి భారం అనుకుంటూ మా వల్ల కాదని తప్పుకుంటుందట మన యువత. ఎందుకు వచ్చిన గోల, ఈ ప్రపంచాన్ని జయించడం మా వల్ల కాదంటూ నిరాశ చెందుతుందట. కావును, ఈ మాటలు స్వయంగా మెంటల్ స్టేట్ ఆఫ్ ది వరల్డ్ పేరుతో వచ్చిన రిపోర్ట్. ఇంకెందుకు ఆలస్యం, అదేంటో చూద్దాం. హైదరాబాద్ నగరానికి ఏమైంది? యువత ఆరోగ్యం ఎందుకు ఆందోళనకర స్థాయిలో ఉంది? ఇది మేము చెబుతున్న విషయాలు కాదు. అంతర్జాతీయ సంస్థ సేపియన్ ల్యాబ్స్ నిర్వహించిన అధ్యయనంలో వెల్లడైంది. మెంటల్ స్టేట్ ఆఫ్ ది వరల్డ్ పేరుతో విడుదల చేసిన ఈ రిపోర్టు ప్రపంచవ్యాప్తంగా మానసిక ఆరోగ్య సూచిలో హైదరాబాద్ నగరం వెనుకబడినట్లుగా స్పష్టం చేస్తుంది. ముఖ్యంగా యువత తీవ్రమైన మానసిక ఒత్తిడి, గందరగోళాన్ని ఎదుర్కొన్నట్లుగా ఈ అధ్యయనం తేల్చి చెప్పింది. సేపియన్ ల్యాబ్స్ ప్రపంచవ్యాప్తంగా 75,000 మంది నుంచి వివరాలు సేకరించి మానసిక ఆరోగ్య సూచి స్కేల్ ఆధారంగా ఈ రిపోర్టును రూపొందించింది. ఈ స్కేల్ ప్రకారం ప్రపంచ సగటు స్కోర్ 63 కాగా హైదరాబాద్ నగరం కేవలం 58.3 స్కోర్తో సరిపెట్టుకుంది. దేశంలోని మెట్రో నగరాల్లో పోల్చిన హైదరాబాద్ పరిస్థితి మరింత ఆందోళనకరంగా ఉంది. ఢిల్లీ 54.4 స్కోర్తో హైదరాబాద్ తర్వాత స్థానంలో నిలిచింది. మానసిక ఆరోగ్యాన్ని తీవ్ర ఇబ్బందుల నుంచి వృద్ధి చెందడం వరకు పలు కేటగిరీలుగా MHQ స్కేల్ విభజిస్తోంది. హైదరాబాద్ నగరం సగటున ఎండ్యూరింగ్, మేనేజింగ్ కేటగిరీల మధ్య ఉందని రిపోర్టు తెలిపింది. నగర జనాభాలో దాదాపు 31% మంది బాధపడుతున్న కేటగిరీలో ఉన్నారు. ఇది వారిలో భావోద్వేగ నియంత్రణ లోపించడం, సంబంధాలు బలహీనపడడం, మానసిక పనితీరు తగ్గడం వంటి లక్షణాలున్నాయని సేపియన్ ల్యాబ్స్ డైరెక్టర్ శైలేంద్ర స్వామినాథ్ తెలిపారు. ఈ నివేదికలో అత్యంత ఆందోళన కలిగించే అంశం యువత మానసిక ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం ఎక్కువగా ఉంటుందని చెబుతున్నారు. 55 ఏళ్లు పైబడిన వారు అంతర్జాతీయ ప్రమాణాలకు లోబడి 102.4 స్కోరు సాధించారు. 18 ఏళ్ల నుంచి 24 ఏళ్ల మధ్య వయసు కన్నా యువత మాత్రం సగటున బేస్ లైన్ కంటే కేవలం 27 పాయింట్లు అధికంగా సాధించి ఎండ్యూరింగ్ కేటగిరీలో నిలిచారు. దాదాపు సగం మంది యువకులు ఏదో ఒక రకమైన మానసిక బాధను, మనసును బలహీనపరిచే భావాలను అనుభవిస్తున్నారని డేటా స్పష్టం చేస్తున్నట్లుగా సేపియన్ ల్యాబ్స్ ప్రధాన శాస్త్రవేత్త తారా త్యాగరాజన్ తెలిపారు. కాశ్మీర్లోని పహల్గాంలో పర్యాటకులపై దాడిని నిరసిస్తూ చార్మినార్ వద్ద ముస్లింలు పెద్ద ఎత్తున ర్యాలీ చేపట్టారు. నల్ల బ్యాడ్జీలు కట్టుకుని ర్యాలీ నిర్వహించారు. ఉగ్రవాదులకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ హిందూ ముస్లిం భాయి భాయి అంటూ నినాదాలు చేశారు. అనంతరం పహల్గాం మృతులకు నివాళులర్పించారు.
हिंदुस्तान जिंदाबाद, हिंदू मुस्लिम इत्तेहाद जिंदाबाद, मुस्लिम इत्तेहाद जिंदाबाद, जिंदाबाद, मुर्दाबाद मुर्दाबाद, पाकिस्तान मुर्दाबाद, मुर्दाबाद मुर्दाबाद, पाकिस्तान मुर्दाबाद, पाकिस्तान मुर्दाबाद। హైదరాబాద్ బండ్లగూడలోని శ్రీ విద్యారణ్య ప్రాంగణంలో వినూత్న కార్యక్రమం నిర్వహించారు. కుటుంబంలోని తల్లి స్వయంగా వంట చేసి భోజనాన్ని తీసుకుని వచ్చి అక్కడ పిల్లలకు తినిపించేందుకు ఈ ఉత్సవం నిర్వహించారు. సంఘ్ శతాబ్ది ఉత్సవాల వేళ కుటుంబ బోధనకు పెద్దపీట వేస్తూ ఈ కార్యక్రమం జరిపారు. సంఘ్ స్ఫూర్తితో కుటుంబ విలువలను ఈ తరం విద్యార్థులకు నేర్పించేందుకు ఈ కార్యక్రమం చేపట్టారు. మొదటి నుంచి భారతీయ విలువలను నేర్పించడంలో స్విస్ వ్యవస్థ ముందు వరుసలో నిలుస్తుంది. తల్లులంతా తెచ్చిన ఆహారాన్ని అందరూ పంచుకొని తినడం ద్వారా తామంతా వసుదైక కుటుంబమని చాటి చెప్పారు. పిల్లలకు తాము తెచ్చిన ఆహారాన్ని కొసరి కొసరి తినిపిస్తూ అనుబంధాన్ని బలపరిచారు. వాస్తవానికి ఆధునిక కాలంలో ఇంటిలో వంట చేసుకుని తినడం తగ్గిపోతోంది. బయట నుంచి జంక్ ఫుడ్ ఆర్డర్ చేసుకుని తెప్పించుకోవడంతో ఆరోగ్యము ఆనందము ఆవిరైపోతున్నాయి. పిల్లలు పెద్దలు బయట ఫుడ్ కు అలవాటు పడడంతో కుటుంబ సభ్యుల మధ్య అనుబంధం తగ్గిపోతోంది. మరి ఇటువంటి పోకడలకు దూరంగా మనదైన కుటుంబం వ్యవస్థను గుర్తు చేసేందుకు స్విస్ ఈ కార్యక్రమం చేపట్టింది. పిల్లలు సకుటుంబ సపరివారి సమేతంగా రావడంతో స్విస్ ప్రాంగణమంతా కళకళలాడింది. భారతీయ విలువలకు పెద్దపీట వేసే విద్యాభారతి అనుబంధంగా శ్రీ సరస్వతి విద్యాపీఠం ఆధ్వర్యంలో స్విస్ సేవలు అందిస్తోంది. ఇందులో పాలు పంచుకున్న మేనేజ్మెంట్, తల్లిదండ్రులు, సిబ్బంది, హితేషులకు ప్రిన్సిపల్ డాక్టర్ భాస్కర్ పట్ల కృష్ణమోహన్ కృతజ్ఞతలు తెలిపారు. Conducting such unique program called as Matru Bhojan Ayojan, where mothers will cook food for all the students and they will get into school and they will feed every child. With this program, parents, students and teachers will get good bonding among them. Student to student, parent to student, parent to teacher and teacher to parent. So they will get such bonding among themselves and every child will feel like every mother is their own mother and every mother feel like every child is their own child. This is first initiative taken by Sri Vidyaranya International School, and coming months we are going with such type of many unique programs. బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధి ఆర్ఎన్ఎస్ కాలనీలో విజన్ కాలేజీ రోడ్డు ఆక్రమించి అక్రమంగా నిర్మించిన బిల్డింగ్ పై రాజ్ న్యూస్ గతంలో వార్త టెలికాస్ట్ చేసింది. వార్తపై స్పందించిన బోడుప్పల్ మున్సిపల్ టౌన్ ప్లానింగ్ అధికారులు డిజైన్ కాలేజీ అక్రమ నిర్మాణాన్ని కూల్చివేశారు. ఇకపై ఎవరైనా అక్రమంగా నిర్మాణాలు చేపట్టితే కఠిన చర్యలు ఉంటాయని కూడా హెచ్చరించారు. మేడ్చల్ జిల్లా ఉషాపూర్ వీభిట్ కాలేజీలో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. గర్ల్స్ హాస్టల్ వార్డెన్ రూపపై చర్యలు తీసుకోవాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. వార్డెన్ రూప విద్యార్థినిల వీడియోలు తీసినట్లు స్టూడెంట్స్ ఆరోపిస్తున్నారు. ఆ వీడియోలను బాయ్స్ హాస్టల్ వార్డెన్ కు పంపుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాగా రూపపై చర్యలు తీసుకునే వరకు తాము ఈ నిరసన కొనసాగిస్తామని, చీఫ్ వార్డెన్ సత్యనారాయణపై కూడా చర్యలు తీసుకోవాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. హైదరాబాద్లోని ప్రోస్ బార్లో కల్తీ మద్యం కలకలం రేపింది. బార్ యాజమాన్యం చీఫ్ లిక్కర్ను ఖరీదైన మద్యంలో కలుపుతోంది. ఖాళీ అయిన ఖరీదైన మద్యం సీసాల్లో చీఫ్ లిక్కర్ పోసి సప్లై చేస్తోంది. లక్షల రూపాయల విలువైన మద్యాన్ని సీజ్ చేశారు ఎక్సైజ్ అధికారులు.
ప్రగతి నగర్లో జెప్టో యాప్ మోసం బయటపడింది. కాలనీలో నివసిస్తున్న లక్ష్మీనారాయణ అనే వ్యక్తి కోడిగుడ్లు జెప్టో ఆన్లైన్ యాప్లో ఆర్డర్ పెట్టాడు. ఆర్డర్ తీసుకున్న వ్యక్తి అది ఓపెన్ చేసి చూడగా ఒక్కసారిగా అవాక్ అయ్యాడు. పార్సిల్ ఓపెన్ చేసి చూస్తే అందులో ఆర్టిఫిషియల్ కోడిగుడ్డు దర్శనమిచ్చాయి. తీరా అవి ఉడకబెట్టి చూస్తే అందులో రబ్బర్ బాల్స్ కనిపించాయి. దీంతో అతడు అవాక్ అయ్యాడు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. మియాపూర్ పిఎస్ పరిధిలో విషాదం చోటు చేసుకుంది. రైలు కింద పడి వృద్ధుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కోదండ రామారావు అనారోగ్య సమస్యలు, ఇబ్బందులు తాళలేక ఆత్మహత్యకు పాల్పడ్డాడని అనుమానం వ్యక్తం చేశారు పోలీసులు. సికింద్రాబాద్ నార్త్ జోన్ పరిధిలో జరిగిన 2 చైన్ స్నాచింగ్స్ కేసులను పోలీసులు ఛేదించారు. నిందితుడు తిరుపతికి చెందిన సత్యనారాయణను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. ఈ నెల 17న బేగంపేట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఒక ఇంట్లోకి చొరబడి మహిళ మెడలో బంగారు చైన్ అపహరించాడు. తాగడానికి మంచినీళ్లు అడిగితే ఆమె వెంటే ఇంట్లోకి వచ్చి చైన్ చోరీ చేశాడు. అయితే 3 రోజుల్లో 2 చైన్ స్నాచింగ్లు జరగడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ప్రత్యేక దళాలుగా ఏర్పడి సీసీ కెమెరాల ఆధారంగా విచారణ చేపట్టారు. 2 చోట్ల చోరీ చేసింది ఒక్కడే కావడంతో మరింత సులువుగా నిందితుడిని పట్టుకున్నారు పోలీసులు. నారాయణ కాలేజీలో విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఘట్కేసర్ క్యాంపస్ లో ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రిన్సిపల్ వేధిస్తున్నాడని సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇంటర్ సెకండ్ ఇయర్ లో ఒక సబ్జెక్ట్ ఫెయిల్ అయ్యాడని ప్రిన్సిపల్ మందలించాడని మనస్తాపంతో జశ్వంత్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోస్టు మార్టం నిమిత్తం సికింద్రాబాద్ యశోద ఆసుపత్రికి తరలించారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.